శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహిतं యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాశో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్ధాతు ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 10వది శరభోపనిషత్. శ్లోకం. సర్వం సత్యజ్ఞమునయో యద్భజన్యాత్మరూపతః తచ్చారంభం త్రిపాద్బ్రహ్మ స్వమాత్రం అవశిష్యతే. పూర్వం పిప్పలాద మహర్షి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన్నెలా అడిగాడు, భగవాన్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు అధికతరమైన వారు, ఎవరు ధ్యానింపతగిన వారు, దయచేసి వారి తత్వాల గురించి చెప్పండి అని అనగా బ్రహ్మ ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఓ పిప్పలాద, ఎవరైతే ఎన్నో పుణ్యాలు చేస్తారో అలాంటి వారికే ఈ పరమేశ్వరుడు ప్రాప్తిస్తాడు. నేను ఎవరి శరీరం నుంచి పుట్టాను, విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఆ మహేశ్వరుడి నుంచే పుట్టారు. సకల లోకాలకి ప్రభువు, శ్రేష్ఠుడు, లోకాలన్నిటికీ కన్నతండ్రి అయిన పరమేశ్వరుడిని మోహంతో ఎవరు తెలుసుకోలేరో, ఎవరు బ్రహ్మను సృష్టించి అతడికి అనగా నాకు సకల వేదాల్ని ప్రసాదించాడో ఆ ప్రభువే ఈశ్వరుడు. ఆయనే నాకు విష్ణువుకు తండ్రి. ఆయనే ఈ సకల జగత్తుని శాసించేవాడు. వశిష్ఠుడు ఏ పరమేశ్వరుడైతే శరభం అని వేషాన్ని ధరించి మహాబలవంతుడై లోకహంత అయిన నృసింహదేవుణ్ణి అనగా విష్ణువుని జయించాడో అలాంటి శివుడి పాదాల మీద దేవతలందరూ పడి, పరమేశ్వర, ఈ విష్ణువుని సంహరించవద్దు, అర్ధరాత్రి సమయంలోనే నీవు విక్రమించు, ఇప్పుడు వదిలేయ్ అని ప్రార్థించారు. వారి ప్రార్థన విన్న పరమేశ్వరుడు కొద్దిగా శాంతించి తన వాడి అయిన గోళ్లతో విష్ణువుని కొద్దిగా చీరాడు. ఈ విధంగా చీరిన మహావీరుడు చర్మాంబరుడైన రుద్రుడు. ఈనాటి నుంచి వీరభద్రుడయ్యాడు. అలాంటి రుద్రుడొక్కడే అందరికీ సర్వసిద్ధుల్ని ప్రసాదించేవాడు, అందరూ ధ్యానింపతగినవాడు. ఎవడు బ్రహ్మదేవుడు 5వ తలని నరికాడో ఆ రుద్రుడికి నమస్కారం. ఎవడైతే తన లలాటం నుంచి పుట్టిన నిప్పుతో సకల జగత్తుని భస్మం చేశాడో, పునచ్చ యోలీల, తిరిగి తాను భస్మం చేసిన జగత్తును రక్షించాడో, తానే పరమాత్మగా స్వతంత్రాన్ని ప్రకటించాడో ఆ రుద్రుడికి నమస్కారం. ఏ మహాదేవుడు తన ఎడమకాలుతో ఘోరమైన యముడిని తన్నాడో, అవలేలగా హాలాహలాన్ని త్రాగాడో ఆ రుద్రుడికి నమస్కారం. ఎవని ఎడమ పాదం మీద విష్ణువు తన నేత్రాన్ని అర్పించాడో, దానికి సంతోషించి దివ్య చక్రాన్ని ఎవడు విష్ణువుకి అర్పించాడో ఆ రుద్రుడికి నమస్కారం. ఏ మహావీరుడు దక్షయజ్ఞంలో దేవతలందరినీ జయించి పెద్ద పాశంతో శ్రీ మహావిష్ణువుని బంధించాడో ఆ రుద్రుడికి నమస్కారం. ఎవడు లీలా విలాసంగా త్రిపురాసురుడిని దహించాడో, కాముడిని, కాలుడిని దహించాడో, ఎవడు చంద్ర సూర్యాగ్నుల్ని నేత్రాలుగా ధరించాడో, ఎవడు సకల దేవతల్ని పశువుల్ని చేసి తాను పశుపతి అయ్యాడో ఆ మహారుద్రుడికి నమస్కారం. ఎవడు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన మూర్తులైన మహావిష్ణువుని మనస్సు సరిగ్గా లేక పీడించేవాడిని సంహరించాడో, ఎవడు మన్మధుణ్ణి యముణ్ణి భస్మం చేశాడో ఆ రుద్రుడికి నమస్కారం. ఇలా నీలకంఠుడైన పరమేశ్వరుడిని స్తుతించి దేవతలందరూ ఆయన్ని క్షమాపణ వేడుకున్నారు. ఈ విధంగా పరమేశ్వరుడు తాపత్రయంతో కలిగే జన్మ మృత్యు జరాదులతో కూడిన నానావిధ దుఃఖాలని హరించాడు. మంత్రాలతో ప్రార్థించబడే ఈ పరమేశ్వరుడే సకల దేవతలకి ఆత్మ అయ్యాడు. భగవంతుడు అందరికీ ఆద్యుడైన ఆ శంకరుడే సకల ప్రజల్ని రక్షిస్తాడు. ఏ మహాదేవుడు పాదద్వంద్వం ఎప్పటికీ శ్రీ మహావిష్ణువుతో వెతకబడుతుందో, స్తుతించబడదగిన వాడు, ఆవాజ్మానస గోచరుడు అయిన ఆ పరమేశ్వరుడిని భక్తితో స్తుతించి శ్రీహరి వినయంతో నమస్కరించగా ఆ ప్రభువు ఆయనపై తన అనుగ్రహాన్ని చూపించాడు. ఈశ్వరుడు ఆనందమయుడైన పరబ్రహ్మ. వాక్కులు మనస్సుతో సహా ఆయన్ని పొందలేక వెనక్కి మరలుతుంటాయి. అలాంటి పరబ్రహ్మని ఎరిగినవాడు ఇక ఎప్పుడూ దేనికి భయపడడు. మానవుడి హృదయం అనే గుహలో అణువు కన్నా అణువంత చిన్నగా, మహత్తు కన్నా ఎంతో గొప్ప మహత్తుగా ఆత్మ ఉంచబడింది. బ్రహ్మ అనుగ్రహంతో
శోకం నశించిన జ్ఞాని ఆత్మరూపంలో తనలోనే ఉన్న ఈశ్వరుడిని చూడగలుగుతున్నాడు. వశిష్ఠుడు, శకుడు, వాసుదేవుడు, విరించి మొదలైన మహర్షుల హృదయాలలో భావించబడేవాడు. సనత్సు జాతాది సనాతనులైన బ్రహ్మమానస పుత్రుల చేత స్తుతించబడేవాడు. మహేశ్వరుడు, భగవంతుడు, ఆదిదేవుడు, పరమేశ్వరుడు, సత్యుడు, నిత్యుడు, సర్వసాక్షి, నిత్యానందుడు, నిర్వికల్పుడు, నిరాఖ్యుడు, పేరు లేనివాడు, ఊహించలేనంత శక్తి కలిగినవాడు, భగవంతుడు, తనకు ఏ ప్రభువు లేనివాడు, తన అవిద్యతో ఈ ప్రపంచాన్ని కల్పించినవాడు, అతిమోహనకారమైన నా యొక్క శ్రీహరి యొక్క దుస్తరమైన మాయని తన పదాంబుజాల ధ్యానంతో సులభంగా తొలగించుకునే శక్తిని ప్రసాదించేవాడు ఆ పరమేశ్వరుడు. శ్రీ మహావిష్ణువు తన అంశలైన వారితో సహా ఈ సమస్త జగత్తుకి కారణమైనవాడు. ఆ విష్ణువు నా అంశతో పుట్టి ఈ జగత్తు మొత్తాన్ని పాలిస్తున్నాడు. అయితే ఆ జగత్తు మొత్తం కాలం వల్ల వినాశనాన్ని పొందుతుంది. రుద్రుడి కన్నా వేరైనదంతా అసత్యం, రుద్రుడొక్కడే సత్యం. అలాంటి సత్యస్వరూపుడు, మహాగ్రాసుడు, మహాదేవుడు, శూలి, పరమేశ్వరుడు, మృడుడు అయిన రుద్రుడికి నమస్కారం. శ్రీ మహావిష్ణువు ఒక్కడే మహాభూతం, తక్కిన భూతాలన్నీ స్వల్పమైనవే. విశ్వభుక్కు అవ్యయుడు అయిన ఆ భూతాత్మ ముల్లోకాలని వ్యాపించి వాటిని అనుభవిస్తున్నాడు. ఏ మహావిష్ణువు నాలుగింటి అనగా మంత్రాల చేత అస్తు శ్రౌషట్, మరో నాలుగింటి చేత అనగా అశ్రావయ రెండిటి చేత, యజ ఐదిటి చేత, ఏ యజామహే రెండిటి చేత వషట్ హోమాలు చేయబడుతున్నాయో ఆ మహావిష్ణువు నాకు ప్రసన్నుడగుగాక. ఈ యజ్ఞంలో అర్పించేది బ్రహ్మం, హవిస్సు బ్రహ్మం, అగ్ని బ్రహ్మం, హోమం చేసేవాడు బ్రహ్మం, పొందాల్సిన లక్ష్యం కూడా బ్రహ్మమే, చేసే కర్మ సమాధి కూడా బ్రహ్మమే. జీవులందరూ బాణాలు లాంటి వాళ్ళు. వారి శరీరాల్లో నిత్యం శ్రీహరి స్వయంగా బ్రహ్మలాగా శరభంలాగా సాక్షాత్కరిస్తాడు. ఓ మహాముని, ఈ శరభుడు మోక్షప్రదాయకుడు. ఎవరి మాయా ప్రభావం వల్ల మమకారపూరితులైన దేవతలు మోహానికి గురవుతున్నారో అలాంటి పరమేశ్వరుడి మహత్యం గురించి లేశమైనా చెప్పటం సాధ్యం కాదు. పరాత్తు పరతరుడు, ఆ పరతరుడి కన్నా పరుడు ఈశ్వరుడు. ఆయనతో సమానమైనవాడు గాని ఆయన కన్నా అధికుడు గాని మరెవ్వరూ లేరు. శివుడొక్కడే నిత్యమైనవాడు, ఆయన కన్నా వేరైనదంతా అసత్యమే. కనుక సాధకులు శ్రీహరి తదితరుల్ని వదిలిపెట్టి అందరికీ సంసార విమోచనాన్ని కలిగించే శివుడినే ధ్యేయంగా తలుచుకోవాలి. అలాంటి మహాగ్రాసుడైన పరమేశ్వరుడికి నమస్కారం. ఇది పైప్పరలాద మహాశాస్త్రం. ఎవరో తెలియని వారికి దీన్ని ఇవ్వకూడదు. డాంభికుడికి, కఠినుడికి, సటుడికి, అసత్యవాదికి ఉపదేశించకూడదు. మంచి నడవడిక కలిగిన వాడికి, భక్తుడికి, సుప్రతుడికి, మంచి శీలం కలిగిన వాడికి, గురుభక్తి గలవాడికి, శాంతి దాంతులు కలిగిన వాడికి, మంచి మనసు కలిగిన వాడికి, శివభక్తుడికి, కృతజ్ఞుడైన వాడికి ఇవ్వతగింది. ఇలాంటి పైప్పలాద శాస్త్రాన్ని ఎవడు అధ్యయనం చేస్తాడో, ఎవడు దీన్ని ఇతరులకు వినిపిస్తాడో ఆ ద్విజుడికి జనన మరణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. దీన్ని తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు, జీవన్ముక్తుడవుతాడు. సురాపాన, స్వర్ణస్థేయ అనగా దొంగతనం, బ్రహ్మహత్య, గురుతల్ప గమనం లాంటి పాపాల నుంచి విముక్తి పొంది పవిత్రుడవుతాడు. అన్ని వేదాలు చదివినవాడు, అందరి దేవతల్ని ధ్యానించినవాడు అవుతాడు. సమస్త పాపాల నుంచి పవిత్రుడవుతాడు. పుణ్యక్షేత్రమైన కాశీనగరాన్ని దర్శించినవాడు సతతం శివప్రియుడవుతాడు. అంత్యంలో అతడికి శివసాయుధ్యం లభిస్తుంది. తిరిగి అతడు జన్మించడు, సాక్షాత్తు ఆ బ్రహ్మమే అయిపోతాడు అని బ్రహ్మదేవుడు ఈ ఉపనిషత్తుని పిప్పలాద మహర్షికి ప్రబోధించాడు. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 10వది అయిన శరభోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.